ఇటు గోల్డెన్ బే రిసార్ట్స్లో ఎమ్మెల్యేలను కలిసిన పోలీసులు హైకోర్టుకు వాంగ్మూలాన్ని సమర్పించారు. ఎమ్మెల్యేలను బంధించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీంతో కోర్టు కూడా విచారణను నిలిపివేసింది. ఒకవేళ ఎమ్మెల్యేలు కిడ్నాప్కు గురైతే వాళ్ళు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదంటూ స్పందించింది న్యాయస్థానం. మరోవైపు హైకోర్టులో గవర్నర్ పిటిషన్ వేశారు శశికళ. తనకు ఉన్న 119 మంది ఎమ్మెల్యేల బలాన్ని వీడియో ప్రూఫ్తో సమర్పించారు. పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నా ఎందుకు తమను పట్టించుకోవడం లేదంటూ రాజ్యాంగబద్ధ అంశాలను అందులో లేవనెత్తారు శశికళ. ఇక శశికళకు అనుకూలంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో దాఖలైన పిల్తో పాటు బీజేపీలో కలవరం మొదలైంది. ఆమెను అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు రోజులు గడుస్తున్న కొద్దీ బూమరాంగ్గా మారే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు బలం ఉందంటూ శశికళ ఎమ్మెల్యేలను చూపిస్తూ ఉన్నారు. ఛాన్స్ ఇస్తే బలం నిరూపించుకుంటానని పన్నీర్ చెప్తూ ఉన్నారు. 2 వర్గాలు గవర్నర్ను కలిసి వాదన వినిపించారు. అయితే తాను ఎవరిని నమ్మినా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించొచ్చు, కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో చెప్పాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గవర్నర్ తీరుతోనే రాజకీయ సంక్షోభం కొనసాగుతోందన్న ఆరోపణలు ఆ పిల్లో ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పుడు సుప్రీం దీనిపై విచారణ చేపడుతుందా? చేపడితే ఏం వ్యాఖ్యానిస్తుంది అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో రాజకీయ అస్థిరత వెనుక కేంద్ర హస్తముందని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. చట్టానికి బీజేపీ అడ్డుపడుతోందని మండిపడ్డారాయన. ఎమ్మెల్యేల బలమున్న శశికళకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు నారాయణ. ఆమోదించిన తర్వాత ఫ్లోర్ లీడర్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఫ్లోర్ లీడర్స్కి అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత టైం ఇస్తే ఈ లోపల వాళ్ళు హౌస్ ఆఫ్ ది అసెంబ్లీలో వాళ్ళు మెజార్టీ నిరూపించుకోకుండా పోతే ఆటోమేటిక్గా పదవి పోతుంది. తమిళనాడు ప్రజానీకంలో సంక్షోభం నెట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం, ఆ బీజేపీ బలాన్ని తమిళనాడులో పెంచుకోవడానికి చేసేటువంటి ఒక స్వార్థపూరిత సంకుచిత వైఖరి తప్ప